దయాకర్ రావు గారు ఆయన ఎట్లా పెట్టిండు హన్మకొండలా వాళ్ళు ఇంట్లో పెట్టిండు కదా మీరు ఆబ్జెక్షన్ చేసిలా సార్ మీరు చెప్పింది మేము ఒప్పుకుంటాం మీరు ఆబ్జెక్షన్ చెప్పిలా నేనేం కాదట్లేదు సార్ ఉంది సెక్షన్ 126 వాళ్ళకి రాదా వాళ్ళకి వర్తించదా దయాకర్ రావు గారికి వర్తించదా కాదండి ఎంతసేపటికి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఒక మీటింగ్ పెట్టాలన్నా ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా పోలీసులు ఉరికొల్పుతుంది కథ మొత్తం ఏం చేయొద్దు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ప్రచారం లేదు సార్ అరెస్ట్ అయ్యిండు ఎన్ని కష్టాలు దయాకర్ రావు గారు ఎందుకు మాట్లాడారు ఏ బాధ వచ్చినా ఏది వచ్చినా కూడా పోలీసులకు మాకు సహకరించారా డైరెక్ట్ గా కవర్లలో పెట్టి పైసలు వస్తారు డైరెక్ట్ గా 126 దయాకర్ రావుకి వర్తించదా దయాకర్ రావు గారికి వర్తించదా అదే హన్మకొండ వరకు మేము మీ కాంప్లైంట్ రాసిస్తాం మీరు ఆయన విషయంలో అధికార పార్టీ This is Warangal. Warangal is not declared. Warangal is not declared. Warangal is not declared. Warangal division ACP ni Matwada police station kuda naake vastundi. హన్మకొండ డిస్ట్రిక్ట్ కూడా నాకే వస్తుంది సార్ హన్మకొండలో ఇంప్లిమెంట్ ప్రచారం లేదు సార్ ఇక్కడ సింబల్ ఉందా కండువా ఉందా ప్రచారం ఎక్కడ ఉన్నది సార్ ఇంత దౌర్భాగ్యం జిల్లా మారిపోతుంది ప్రచారం ఎక్కడ వేసుకున్నామా సింబల్ పెట్టామా విచ్చలవిడిగా డబ్బులు మద్యం పంచుకుంటే కానీ బతుకొని చేత కాదు ప్రచారం చేస్తున్నాం కదా ఖచ్చితంగా ప్రజలకు చెప్తాం బరాబరి పత్రికలలో ఫోటోలు చూసిందా లేదా డబ్బులు పంచుకున్నది మీరు చూసింది కదా అది అన్యాయమే కదా వచ్చింది 1 minute is Warangal covered under the notification ఇంతకుముందు మీరు ఏమన్నారు రాజేంద్ర మాట్లాడొద్దు మేము రాజేంద్ర మాకు మాట్లాడే హక్కు లేదా జిల్లా అధ్యక్షురాలి నేను జిల్లా అధ్యక్షురాలి స్టార్ క్యాంపెయినర్ కాదు నాకు మాట్లాడే హక్కు లేదా మేడం ఏసీపీ గారు ఎక్కడ దిస్ ఇస్ నాట్ నోటిఫైడ్ ఏరియా నో ఎలక్షన్ లేదు కదా ఇక్కడ ఏసీపీ గారికి దయాకర్ రావు దగ్గర నుంచి లెవెల్ దగ్గర నుంచి ఫోన్ వస్తే దాని ప్రకారం డైరెక్షన్ వాళ్ళు పెట్టుకోవచ్చు హన్మకొండలో మమ్మల్ని పెట్టుకొని ప్రెస్ మీట్ మేము పెట్టింది వరంగల్కి వచ్చినాం అధికార పార్టీకి ఒక రూల్ మాకు నిరంజన్ రెడ్డి వరి గురించి మా రాష్ట్ర అధ్యక్షుడు దీక్ష చేస్తే హుజురాబాద్ ఎలక్షన్ కోసం వరి గురించి దీక్ష చేస్తే హుజురాబాద్ ఎలక్షన్ హన్మకొండ దయాకర్ రావు ఇంత పెట్టిండు హన్మకొండ దయాకర్ రావు ఇంత పెట్టిండు అన్న రాజేశ్వర రెడ్డి ఆయన పెట్టిండు మీరు అనుకున్నారా టీఆర్ఎస్ కండువాలు వేసుకొని రాండి సార్ మంచిగానే మాట్లాడుతున్నాం మేము అడ్డుకొని ఎందుకు అడుగుతున్నారు
నిన్న అడ్డుకుంది ఇవాళ ఎందుకు అడ్డుకుంటున్నారు? నిన్న అడ్డుకుంది ఇవాళ ఎందుకు అడ్డుకుంటున్నారు మీరు? ఎన్నికల కమిషన్ నేను స్టార్ క్యాంపెయినర్ కాదు, నేను జిల్లా అధ్యక్షురాలు. నేను మాట్లాడే అర్హత లేదా? మాట్లాడొద్దా? ఇలా వరంగల్ ఎందుకు మాట్లాడద్దు? మాట్లాడతాము. కాదండి, మేము ఎవరిని ఏమి విమర్శిస్తలేము. రాజేంద్ర గారికి ఓటేమని మేము అప్పీల్ చేస్తలేము. అన్యాయం జరుగుతుంది, అక్రమం నిన్న మా బండి సంజయ్ గారు రైతుల గురించి వరి గురించి దీక్ష చేస్తే ఆ నిరంజన్ రెడ్డి హుజురాబాద్ ఎన్నికల కోసమే దీక్ష చేస్తున్నా అనొచ్చా? దయాకర్ రావు హుజురాబాద్ ఎలక్షన్ల గురించే దీక్ష చేస్తున్నా అనొచ్చా? అంటే అది ఎటువంటి ఇంపాక్ట్ ఇస్తారు? నిన్న పేపర్ లో వచ్చింది కదా, పైసలు పంచుతున్నారు పేపర్ మాట్లాడి పేపర్ లో ఆల్రెడీ వచ్చింది, పైసలు పంచుతున్నారని. మీ దగ్గర ఆధారాలు ఇవాళ ప్రజలు ఇలా మీడియా ద్వారా చూస్తున్నారు మీ దౌర్జన్యాలు ఏ విధంగా ఉన్నాయో, మీరు ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారో అన్ని మీడియాలు చూస్తున్నారు. అంటే ఇలా బీజేపీ అనేది మాట్లాడొద్దు, నోర్లు నొక్కేయాలి, ఏం మాట్లాడారు ప్రజలు చూస్తున్నారు. హలో, సరే సరే సరే, ఓకే, మంచిది మంచిది మంచిది. చూసిండ్రు కదా ఇలా మీడియా మిత్రులు అందరు కూడా చూసిండ్రు ఏ విధంగా అంటే ఇలా ఒక ప్రజాస్వామ్యం